హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మీరు ఈలోగా మరి నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యాలి కదా. పోతంతా ఆ వీడియోకి లైక్ ఇచ్చేసి మరి మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసేసుకుని మీరు రెడీగా ఉంటే నా పనిలో నేను రెడీగా ఉంటాను. మరి కానివ్వండి. మరి ఎవరు బాబు? ఓహో, మరి ఓ వైపు జగనేమో కార్యకర్తలతో జగనన్న అంటూ తెగ ప్లానింగ్లు గట్రా చేసేస్తా ఉంటే మరోవైపు నీకో దండం జగనన్నో అంటూ పార్టీ ముఖ్య నేతలందరూ క్యూ కట్టేసి మరీ జంపు కొట్టేస్తా ఉన్నారు. మరి రీసెంట్ గా అవంతి గ్రంథి ఇద్దరు వైసీపీకి టాటా బైబైలు చెప్పేసి బయటకు వచ్చేసారు. మరి పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు కానీ వచ్చేవాళ్ళు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆఖరికి కడప కార్పొరేటర్లు కూడా వైసీపీ జెండా పీకేసి టీడీపీలోకి వచ్చేసారట. మొత్తంగా చూస్తే మరి పార్టీలో ఓ 4-5 అప్పట్లో బాబు గారిని పవన్ని తిట్టినోళ్ళు తప్పించి మిగతా జనం అంతా జంపు కొట్టేశారు. కొడాలి నాని వంశీ సైలెంట్ అయ్యారు. బొత్స కూడా అలిగితేనే కదా ఎమ్మెల్సీ ఇచ్చి బుజ్జగించారు. ఇలాంటి ఆలకపాన్పు సత్యబాబు ఇప్పుడు అవంతి ఎందుకు పోయాడో చెబుతానని మారం చేస్తా ఉన్నాడు. ఇదిగో సత్యబాబు, నీ నత్తిగోల పెట్టను అంటేనే మై కట్టుకో, లేదంటే నేను హిమాలయాలకు పారిపోతాను. మొదలెట్టు. వ్యక్తిగతం ఏముంది? వ్యక్తిగతం ఏముంది? వామ్మో, వచ్చి రాగానే నీ నత్తి బాణాన్ని తీసేవా? నీకో దండం నాయన. నీ నత్తి సుత్తి నా మతి గతి తప్పి మా ఇంట్లో 6 ఏళ్ల మనవరాలని దీర్ఘ సుమంగళి భవ అని మా కోడల్ని కళ్యాణమస్తు అని దీవించేస్తా ఉన్నాను. ఎంతకీ అవంతి ఆ పూబంతి ఎందుకు బయటకు వెళ్ళాడు చెప్పు బొత్సా. అవసరం అనుకుంటాం ఆయనకి అవసరం. ఆయన వెళ్ళిపోయినాడు. దానికి ఏముంది? నిన్న కాక మొన్న ఇక్కడికి వచ్చినారు కదా, మీరు ఉన్నారు కదా. మరి 2 రోజులు ఏం జరిగిందో మనకు తెలియదు. 6 అంటే మేము మీ అందరం కాదా? అది కాదండి. నేను 3 రోజులు ముందు 3 రోజుల ముందు వరకు ఉందా లేదా? ఈ 3 రోజులు స్వేచ్ఛ వచ్చిందా? ఆయనకేదో వ్యక్తిగత కారణాలు ఉంటాయి. దయచేసి అవ్వడకండి సార్. వ్యక్తిగత కారణాలు ఏముంటే దయచేసి ఎందుకండి? ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీలో మనం పనిచేసి ఇంకో రాజకీయ పార్టీకి వెళ్తేందుకు రాబోయే కారణాలు చెప్పాలి తప్ప నిన్న కారణాలు చెప్పడానికి లేదు. మరి నువ్వు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టినప్పుడు కూడా ఇట్టాగే మాట్లాడితే బాగుండేది బొత్స. అడవిలో పెళ్లికి జంతువులే పురోహితులు అన్నట్లు వైసీపీ అనే రాక్షసారణ్యానికి ఆ 4 పురోహితులు అంటగా. అసలు స్వేచ్ఛ అనేది ఉండదట. జగన్ ఎవడి మాట వినడట. అయినా ఏం ముంచుకుపోయిందని 6 నెలలు తిరక్క ముందే ఉద్యమాలు పోరాటాలు అంటూ కార్యకర్తల దగ్గరికి వస్తున్నాడని అవంతి అడుగుతున్నాడు. 3 రోజుల ముందు ఉన్నాం కదా. ఇందాకెవరో నాకు ఎవరు చెప్తున్నారు, ఇది మమ్మల్ని అడగకంటే పెట్టేసరి. మమ్మల్ని అడగకంటే పెడితే మనం ప్రెస్ మీట్ ఎందుకు కూర్చున్నాం మనందరం? సరే వదిలేయండి. ఆయన పాపం ఆయనకి ఏదో పనులు ఉంటుంది, ఆ పనిలో ఉంటారు. దాని గురించి మన టైం ఎందుకు మనం వృధా చేసుకోవడం? ఇంకో టైం ఏం చూసుకుందాం. చాదస్తపు మొగుడికి తెలీదు, చెప్తే వినడు, కొడితే ఏడుతాడు అన్నట్లు. ఏంది బొత్సా నీ చాదత్సం? అవంతి మీ సామాజిక వర్గం వాడు అనా? అట్టా లైట్ తీసుకోండి. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉండొచ్చు అంటూ దాటేస్తా ఉన్నావు. ఏందేంది టైం వేస్టా? మరి నువ్వు బిజీ ఆర్టిస్ట్వి, కాల్ షీట్లు లేక నిర్మాతలు తెగ తిరుగుతున్నారు నీ ఇంటి చుట్టూను. ఊరుకో. బయట ఇదిగో ఈ 5 ఏళ్ళు ఇంట్లో కూకుని సొట్టపీకలు చుట్టుకోవడం తప్ప చేసేదేముంది సత్యబాబు నువ్వు? అది సరే, అల్లు అర్జున్ అరెస్టు, మోహన్ బాబు ఇంట్లో రచ్చరంబోలా, ఈ రెండింటి సంగతి ఏంటి? ఓ పాలి నీ వెర్షన్ కూడా ఏందో చెప్పు. అల్లు అర్జున్ గారి అరెస్ట్ నేను కూడా చూశాను. నిన్న ఇవాళ వచ్చి అల్లు అర్జున్ గారి చేయడం, నిన్న కాక మొన్న వచ్చి మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన విషయాన్ని. దయచేసి ప్రభుత్వాల్లో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సమన్వయం పాటించాలి. సందర్భాన్ని ఆలోచించుకోవాలి. చట్టం దాని పని చేసుకుపోద్ది, అంటే అది ఎప్పుడు ఉన్నది. కానీ ప్రభుత్వాలు మాత్రం కొంచెం దూరదృష్టి ఆలోచించేయాలి. సో మొట్టుగా ఇప్పుడు మన ఇది ఆయన వెళ్ళారు దేనికి? అక్కడ వచ్చి ప్రీమియర్ షో ఏది చేస్తున్నప్పుడు ఆయన ఎలాగుంది చూద్దామని వెళ్ళి ఉండొచ్చు. చూసారు, అక్కడైతే స్టాంపింగ్ జరిగింది. ఇన్సిడెంట్ జరగడం దురదృష్టమే. అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన కూడా ఖండించారు, ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది.
కాదని లేదు, నేను వెనకేసుకు రావట్లేదు. కానీ సందర్భం ఏంటి, జరిగిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించేయాలి. ఆలోచించే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త అప్పు కోసం పోతే పాత అప్పులు బయటపడ్డాయట. అలా ఉంది నువ్వు చెప్పేది. అల్లు అర్జున్ విషయంలో తొందరపాటుగా వ్యవహరించిందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? చా నిజం. మరి మోహన్ బాబు లోగో పట్టుకుని ఆ రిపోర్టర్ కుర్రోడిని కొట్టాడు కదా, దాని గురించి మంచి పని అంటావా? నీ దసరావుల బొడ్డు బొత్స, నువ్వు యాస్ట్రీకి ఎక్కువ డస్ట్బిన్ కి తక్కువ అన్నట్లు మాట్లాడు మాక. నాకు చిర్రు ఎత్తుకొస్తుంది. న్యాయం మాట్లాడు. బన్నీని అరెస్ట్ చేయడం తొందరపాటు చర్య అనుకుందాం కాసేపు. అయినా మీరంతా ఎందుకు ఎప్పుడు లేనిది తెగ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఉన్నారు? ప్రతి విషయం రాజకీయం చేసేయడం కూడా తప్పే. మీకేం సంబంధం? పుష్ప 1 టికెట్లు ధరలు ఎంత పెట్టి అప్పట్లో బన్నీని బాధ పెట్టారో అందరికీ తెలుసు. మొసల కన్నీరు కార్స్మాక. కానీ ఆయన కడితే మరి ఎవరైతే ఆయన మాట్లాడతారుగా, అది పూర్తిగా కూడా పోలీసు వైఫల్యం. ఇది ఎందుకు కాకూడదు పోలీసు వైఫల్యం? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మీకు ఏమైంది? ఆ లైన్ ఎందుకు ఆలోచించలేదు? ఈ లైన్ ఎందుకు ఆలోచించాలి? అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలకు కానీ నాయకులకు కానీ అధికారులకు కానీ ఒక ఫ్యాషన్. ఏదైనా ఒక యూనిక్గా ఏదో ఒకటి చేసి ఏదో సృష్టించాలి, ఏదో ఇబ్బందులు పెట్టాలి. పెడితే మనం ఏదో ఇది అనుకోని ఎందుకు? కొద్దిగా ఇప్పుడు అందరికీ చట్టం ఒకటే, నేను కాదనలేదు. సామాన్యుడికి, పేదవాడికి, చిన్నవాడికి, పెద్దవాడికి ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకటే. నాకు దాని దగ్గర ఏం లేదు. కానీ సందర్భాలు, సమయాలు, పరిస్థితులు వాటిని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. చూడు నత్తిబాబు, నువ్వు మాట్లాడిన దాంట్లో నాకు సగమే అర్థమైంది. ఆ అర్థమైనంత వరకు నీ జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంది అర్థమైందా? చట్టం అందరికీ ఒక్కటేనా? నిజమా? మరి 24 గంటల్లో అరెస్ట్ చేయడం, మధ్యంతర బెయిల్ రావడం ఇవన్నీ సామాన్యుడికి జరిగే పనేనా? అరెస్టుపై తప్పొప్పుల గురించి మాట్లాడడం లేదు. చట్టం డబ్బున్న వాడికి చుట్టంగా, పేదవాడికి శిక్షలా ఉంది. లేకపోతే 25 దాకా సిబిఐ ఈడీల కేసులున్న మీ బాసు 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఎలా ఉండగలిగాడు? సీఎంగా ఎలా చేయగలిగాడు? సామాన్యుడికే అయితే అది సాధ్యమేనా? ఆలోచించు సత్యబాబు. నువ్వు ఫేవర్ చేయక్కర్లే, కానీ వాస్తవ పరిస్థితులు ఆలోచన చేసుకొని ఆ పరిస్థితుల ప్రకారం ప్రవర్తించాలి. నేనైతే ఈ ఇష్యూలో మనం ఇప్పుడు జరుగుతున్న మోహన్ బాబు గారి తాలూకా ఇష్యూలను కూడా ప్రభుత్వం తొందరపాటు పడింది అనేది నా తాలూకా తొందరపాటు చర్య అనేది నా అభిప్రాయం. ఏమనంటే అనొచ్చు, పోలీసులు తీసుకొని పోలీసు ఎలా తీసుకుంటుంది? ప్రభుత్వం తన నిర్ణయాలు ఉంటేనే పెద్దవాళ్ళని ఎలాంటి ఏమైనా జరిగినప్పుడు పోలీసు వచ్చి రియాక్ట్ అవుతుంది. మా తాలూకా ఒత్తిళ్లు, మా తాలూకా ఇన్వాల్వ్మెంట్లు, మా తాలూకా పరిస్థితులు ప్రగపెట్టే పోలీసు వచ్చి రియాక్ట్ అవుతుంది. ప్రభుత్వం పెద్దలు ఆలోచన చేసుకోవాలి. సున్నితమైన విషయాల్ని సున్నితంగా పోవాలి తప్ప అధికారులు ఉంటే అధికారులు పోతాయి, అది కాదు కదా. నేనైతే దీన్ని పూర్తిగా ఈ తొందరపాటు చర్య, ఈ తప్పిదనం, ప్రభుత్వం తాలూకా తప్పిదనం, ప్రభుత్వం తొందరపాటు చర్య అనేది నా తాలూకా. కొప్పున్నమ్మ కోటు ముళ్ళేస్తుందట, అటాగే ఉంది నీ వ్యవహారం. మీరు హయాంలో ఉన్నప్పుడు మీకు అనుసరణలోనే పోలీసులు నడిపించారంటావు, అంతేనా? అందుకేనా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి లోపలేసారు? అప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద లేని కేసులు కూడా పెట్టేసి ఆయన 53 రోజులు జైల్లో పెట్టించింది మీ జగన్ రెడ్డి వ్యూహంతోనేనా? బలేగా ఒప్పేసుకున్నావు బొత్స. ఆయన మోహన్ బాబు విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేసింది? ఇంకా అరెస్టే చేయలేదు కదా. జర్నలిస్టు పై దాడి చేసిన మీనమేసాలు లెక్కించిందిగా. ఆయన తప్పు పడుతున్నావేంది బొత్స? నీ నత్తేమో కానీ దేన్ని ఖండించాలో దేన్ని ఖండించకూడదో తెలియకుండా ఖండాలుగా ఖండిస్తా ఉన్నావు. ఇక సాల్లే ఏళ్ళరా సత్యబాబు, ఆపు నీ సుత్తి. చెస్ ఆపమంటే